మెదక్ జిల్లా తూప్రాన్లో మాజీ మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై మాట్లాడితే తనపై వ్యక్తిగతంగా దూషణలు చేయడం సరికాదని, ప్రజలపై పెంచిన ట్యాక్స్ల గురించి ర్యాలీ నిర్వహించి మాట్లాడారని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా తూప్రాన్ మండలంలో అడ్డగోలు ట్యాక్సులు పెంచడంపై ఆయన స్పందిస్తూ ప్రజల సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు తనకు ఉందన్నది, అధికార పార్టీ ప్రభుత్వంలో ఉన్నవారు ప్రజలకు పెంచిన ట్యాక్స్ల విషయంలో సమాధానం చెప్పకుండా వ్యక్తిగత దూషణలే సమాధానంగా మాట్లాడడం తగదని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. తూప్రాన్ ప్రజలు అన్ని గమనిస్తున్నారని సందర్భంగా వారు తెలిపారు. తూప్రాన్ ప్రజలకు నమస్కారం. మేము మా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్స్ని, అలాగే మా పార్టీ నాయకత్వంలో ఈ మున్సిపల్ పాలకవర్గం, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, మరి వారి ప్రభుత్వం ఉన్నది. వారి ప్రభుత్వంలోనే ఇంటింటికి ఇలా అడ్డగోలుగా పెంచినటువంటి ఇంటి పన్నులను నోటీసులనే తీసుకున్నాం. వారు బుకాయిస్తూ ఉన్నారు. ఆ నోటీసుల మీద ప్రజల కోసం, ప్రజల గొంతుకమై మేము మరి ఇటువంటి పన్నులు కట్టే స్తోమత, ఇది కొత్త మున్సిపాలిటీ, ఈ గ్రామంలో ఇది ఒక చిన్న గ్రామానికి మున్సిపాలిటీ అయింది, ఇంతింత అబ్నార్మల్గా పెంచే స్తోమత, పెంచితే కట్టే స్తోమత ప్రజలకు లేదని మరి పేద మధ్యతరగతి ప్రజల తరపున, అలాగే వ్యాపారస్తులకు కూడా ఇది నిజంగా భారంగా మారిన అందుకు మేము మరి ఒక ర్యాలీగా వెళ్ళి గౌరవ కమిషనర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి ఒక మెమరాండం ఇద్దామని వెళ్ళాం. మా గొంతు నొక్కడానికి మరి దీని మీద స్పందించకుండా మా మీద పోలీస్ కేసులు పెట్టారు, న్యూసెన్స్ పోలీస్ కేసు పెట్టారు. మేము ఎక్కడైతే నిల్చుని మాట్లాడినామో, ఎక్కడైతే నిల్చున్నామో అక్కడే నెక్స్ట్ డే వాళ్ళ కాంగ్రెస్ నాయకులు కూడా అదే స్టెప్స్ మీద మరి నిల్చొని మాట్లాడారు. మరి వాళ్ళ మీద కేసు ఎందుకు చేయలేదు? ఇది ప్రజలు గమనించాలి. ప్రజల మీద భారం పడుతుంటే, ప్రజల కోసం మేము మరి అడుగుతూ ఉంటే మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే ఇది ఆగదు. మేము కేవలం ప్రజల కోసం మా పార్టీ తరపున, ప్రజల తరపున ఇవి తగ్గించమని మా పోరాటం. ఇది ఆరంభం మాత్రమే. మీ బెదిరింపులు, మీ మేక గాండ్రింపులకు ఇక్కడ భయపడేటోడు ఎవడు లేడు. తప్పకుండా మేము పోరాటం చేస్తాం. మీ దగ్గర విషయం లేక మా పైన విషం కక్కుతూ ఉన్నారు. తప్పకుండా తూప్రాన్ బంద్కు పిలిపిస్తాం. మీరు స్పందించకపోతే మీ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.